మనం విడిచిపెట్టేవాడు కాదు. మనం విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి మనం ప్రార్థించాలి. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మన జీవితం అంతా ఎప్పుడు సేవకులు సేవకులు ప్రార్థన 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 అంటారు. ఏంటి అసలు ఏంటి అని అనుకోవచ్చు. ఈ దైవజనుడిది రెండోసారి వచ్చాడు కానీ ప్రార్థన అని చెప్తున్నాడు. ఎందుకని? మన జీవితంలో ప్రార్థన లేదని చెప్తున్నాడు ఆయన. మన జీవితంలో ప్రార్థన ఉందా? లేదు. ఎందుకంటే మన జీవితంలో ప్రార్థన లేదండి. నేను ఒకటే చెప్తాను, ఎప్పుడైనా సరే ప్రార్థన అనుభవంలోకి వెళ్ళు. ప్రార్థనలోకి అనుభవంలోకి వెళ్ళావంటే ఇక్కడ గొప్పగా వాడబడతావు. నేను స్తోత్రం వాడబడతావు. నువ్వు ఆరాధన చేసిన వాక్యం చెప్పిన ఎందులోనైనా నువ్వు నిలబడే శక్తి నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. మనలో ప్రార్థన ఉండాలి. అందుకనే చెప్తున్నాడు దేవాది దేవుడు, నువ్వు ఎంత మొరపెట్టినా నీ మాటలు ఆయన వెంటాలేదు. ఎందుకని? నీ విశ్వాస జీవితం బాగోదు, నువ్వు ఇతరులతో మాట్లాడే విధానం బాగోదు అని చెప్తున్నాడమ్మా. ముందుగా మన హృదయాన్ని కడిగి పరిశుద్ధపరిచి మనం ఒక స్థానాన్ని మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్క పెట్టి ఎక్కుతూ ఉంటే అమ్మ మీరు ఒకసారి మీరు ప్రార్థన చేస్తాం మొదలెట్టండి. మీరు చిన్నగానే చేయొచ్చేమో, మీరు మామూలుగా పొడి మాటలు చేయొచ్చేమో, కానీ నువ్వు ఇంకా ప్రార్థించే కొంది అనుభవం నీకు వచ్చే కొంది అనుభవం వేరమ్మా. అందులో సంతోషం వేరే. నువ్వు ఎన్నో మార్లు పాటలు పాడవు, వాక్యం విన్నావు, వాక్యం చదువు, కానీ ఈ రోజు నుంచి ప్రారంభించు ప్రార్థన చేయటం. ఎలాగా? నీకు నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు అయ్యా నీ కొండల ప్రభు నువ్వు ప్రార్థిస్తావు చూసావా నీకు వచ్చినట్లు అలా ప్రార్థన చేయి. తర్వాత నిద్ర వచ్చేస్తుంది. ఏం చేయాలి? చిన్న పాట నాతో మాట్లాడుతావా, మీకు వచ్చిన పాట ఏదైనా పాడుకోండి. అక్కడ పాడుతూ ఉంటే నువ్వు ఉద్యోగునికి దేవుడు నిన్ను ఇంకా ఎదరికి నడిపిస్తాడమ్మా. అబ్బా నేను ఆ అనుభవానికి నేను ఎన్నోసార్లు పొందుకున్నాను. అందుకే మీకు నేను అలా చెప్తున్నాను. అర్థమవుతుందా? ఆ అనుభూతికి మనం వెళతా ఉంటే ఆ అనుభూతి వేరండి. నీ ఎక్కడ ఉన్నదో సంతోషం, ఆనందం. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రార్థించు. నీ ఇంటికాడ నువ్వు ప్రార్థిస్తున్నావా? ప్రార్థించు. కానీ నువ్వెక్కడ నువ్వు ప్రార్థించినా, నువ్వెక్కడికి వెళ్ళినా సరే, నువ్వెక్కడ వీధిలో నిలబడినా సరే, గొప్ప కార్యాలు చేసి నీ నోట ఉండ కూడా గొప్ప దేవుని మాటలే వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఒక ప్రార్థన పరిస్థితులు మారుతుంది, మన జీవితాన్ని కడతాది. మీ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే 2-3 మాటలు చెప్పినాను. దైవజనులకి నేను సమయం ఇచ్చేస్తాను. నేను మాట్లాడిన వాక్యంలో నుంచి నీ సన్నిధిలో నేను ప్రార్థించడానికి వచ్చాను అంటున్నాడు. తర్వాత సమాజంగా కూడా అన్నాడు. మనం సమాజంగా కూడి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సమాజంగా కూడి వినాలి. సమాజంగానే నీ ఒంటరి ప్రార్థన నీ ఇంటికాడ చేసుకో. సమాజంగా కూడినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ పెదాలు తెరువు. నా పెదాలు కాచిపోవా, ఆ పెదాలు కాచుతావా నువ్వు అడగా. నీ పెదాలు కాల్చమంటే ఏంటి? నా నోట్ల నుంచి ప్రార్థన రావట్లేదు, నాకు ప్రార్థన వచ్చి రావడానికి నువ్వు నేర్పించు ప్రభా, నువ్వు నేర్పించు. నేను నేర్చుకుంటానికి నీ సన్నిధిలో మోకరించాను అని ప్రార్థన చేయాలి. మీకు ప్రార్థన చేయటం రావట్లేదేమో అడగండి. అడిగితే ఆయన ఏమిస్తున్నాడో ఉత్తరం ఇస్తానన్నాడు. నువ్వు అడిగింది నీకు ఇస్తానన్నాడు ఆయన. అయ్యా నా జీవితంలో నేను ఎన్నో కార్యాలు ఉన్నాయి, చెప్పుకుంటా వెళుతుంటే చాలా విషయాలు నాకు గుర్తొస్తూ ఉంటాయి. మీ దైవజనులు చాలా ఆత్మీయ ప్రార్థనా పరులు. దేవుని స్తోత్రం. ఆమేన్.
అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలమ్మా. మనము ఎలాగ ఉండాలి? ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దైవజనులు ఎప్పుడన్నా వచ్చినప్పుడు, మీ ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా సరే, మీరే కాదు ఏ దైవజనులు వచ్చినా సరే ఆయన్ని ప్రేమతో ఆహ్వానించారు. ఆయనకి ఏదో కానుక ఇవ్వండి, ఏదో చేయండి, ఏదో పెట్టండి నేను అనట్లే. దైవజనుడు వచ్చాడా, ఉన్నామండి కూర్చోండి అయ్యారు, మంచిని నేను చాలు మీకోసం ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు అంతే. కనీసం కానుక కూడా ఆశించరు. దైవజనుడు వచ్చినప్పుడు ఏం చేయాలంట? ప్రేమతో ఆయన్ని మనసులో ఏదో పెట్టినా కూర్చోండి వచ్చేయాడు అని మనసులో అనుకోకూడదు. ప్రేమతో ఇష్టపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రేమతో నువ్వు దైవజనులను ఆహ్వానించావో నీకు దీవెన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటు దీవెన మీ అందరం పొందుకోవాలన్న ఆశ. ఏ దైవజనుడు వచ్చినా సరే మనం ప్రేమతో ఆహ్వానించాం. అయ్యా నీ ప్రార్థన నాకు నా పరిస్థితిని మార్చేస్తావు అని ఆ దైవజనుడు ప్రార్థన చేసుకుని నీవు ఏం చేయాలి? నీవు కూడా ప్రార్థన చేయాలి. దైవజనుడు ప్రార్థన చేయబోతాడు, కానీ నీవు కూడా చేయాలి. మనం ప్రార్థించకుండా మన జీవితం అంతా వ్యర్థమైపోతుందమ్మా. ఈ రోజు రేపు పనికి వెళ్తామండి, మనం అక్కడ ఉదయాన్నే లేచిపోతున్నామండి. మనం పనికి వెళ్ళడానికి టైం తీసుకుని వెళ్ళిపోతాం. పొద్దున్నే వెళ్ళడానికి మనం పనికి వెళ్ళాలి, మనకి జీతం రావాలి కదా, వెళ్తున్నాం కదా. అలాగే ఒక సమయాన్ని నువ్వు ఎందుకు పాటించట్లే? దేనికి? ప్రార్థనకి. ఒక సమయాన్ని నేను 5 గంటలకు లెగిస్తాను, ఈ సమయంలో నేను ప్రార్థిస్తాను. ప్రార్థించేటప్పుడు నేను పనికి బయలుదేరి వెళ్తాను, లేకపోతే నేను చదువుకోవడానికి వెళ్తాను, లేకపోతే నేను జాబ్కి వెళ్తాను అని ఒక ఉద్దేశం, ఒక ఆలోచన నీకు ఎందుకు కలగట్లే? గబగబగబగబగా అయితే నీ జాబ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది లెగిసిపోయి స్నానం చేసి గబ బయలుదేరి వెళ్ళిపోతున్నాం. కానీ ప్రార్థన సాయంత్రం వచ్చేటప్పుడు ప్రార్థన సన్నిధిలో ఉంటున్నాం. ఏది ప్రార్థన? ఈ రోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. నీవు పనికి వెళ్తున్నావు కదా, పొద్దున్న కరువు పనికి వెళ్తున్నావు, పొద్దున్న రైతుల పనికి వెళ్తున్నావు, ఇంకేమో పనికి వెళ్తున్నావు, కానీ ప్రార్థించుకుని వెళ్తున్నావా? నువ్వు ప్రార్థించుకుని వెళితే నువ్వు ధన్యుడు ధన్యురాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన జీవితం ఏముండాలి అన్నానమ్మా? ప్రార్థన. మీ అందరికి కూడా నేను తెలియచేసేది ఏంటంటే, నేనే ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక ప్రార్థన ఉండాలి మన జీవితం. మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా, ప్రార్థన యోధులుగా, సేవకులకి ఒక పరిశీలకులుగా ఉండాలని మీ అందరికి మనం చేస్తూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన కన్న తండ్రి మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రభా గొప్పవాడా మీ స్తోత్రం. అయ్యా మేము ఏమన్నప్పటికీ ప్రభా అనేసి మా జీవితంలో ప్రభా ఒక వాక్యం వింటున్నాం, అలాగే ఒక వాక్యము చెబుతా ఉన్నాం, అలాగే మా జీవితంలో ఒక ప్రార్థన అనుభవం లేదేమో. అయ్యా మీ కొందరు ప్రభా స్తోత్రాలు. మా జీవితంలో ఒక ప్రార్థన అనుభవం ఉండడానికి సహాయం చేయండి. బిడ్డలందరూ ప్రభా నిన్న ప్రతి ఒక్క బిడ్డలు నీవు ఆశీర్వదించిన ప్రభా, ఏ బిడ్డకి ఎట్టి మాటలే కావాలంటే మాటలు నేర్పించినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ కొన్నాను ప్రభా, నన్ను ఇచ్చేయాలని వేసే కన్నీళ్లతో మొరపెట్టాడు ప్రభా. ఇందు నిమిత్తం అంటే తనకు వచ్చిన బలహీనతను బట్టి ప్రభా స్తోత్రాలు. అయ్యా మీ కొన్నాను ప్రభా, నన్ను వీరి కుటుంబాలలో నన్ను కొన్ని బలహీనతలు ఉండొచ్చు అయ్యా, కొన్ని సమస్యలు ఉన్నాయేమో అయ్యా మీ కొన్నాను. ఒక సేవకుడిగా నన్ను వేసే ప్రార్థిస్తున్నది ప్రభు. నన్ను ఆ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క సమస్య విడిపింపచేయండి అయ్యా. వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభు ఆ వాక్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. అవునా మేము పొద్దుగానే లేచి దాన్ని వేసే మా పల్లెకి మేము వెళ్ళిపోతున్నాం ప్రభు. నీకు ఇచ్చిన సమయం నీకు ఇచ్చాక మేము వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ రాత్రి గల సమయంలో ఏ బిడ్డతో నువ్వు మాట్లాడావో నన్ను ఈ రోజు నుంచి నానేసే వాడిని పట్టుకి నానేసి నన్ను నీకు మొరపెట్టి నానేసి ఉన్న పనులకు వెళ్ళడానికి సహాయం చేయడం ఈ దోసులు నానేసి నన్ను ఇంకా ఆశీర్వదించిన ప్రభావ, ఈ దోసులు బలపరచిన ప్రభావ.
ఇచ్చిన సంఘాన్ని బట్టి నా యొక్క అభివృద్ధి చెందడానికి సహాయించు. సేవకులను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా బిడ్డను అనేకమైన మార్లు నన్ను వాడబడడానికి సహాయించు. ఆరాధనలో ప్రార్థనలో వెదగడానికి సహాయం చేయడం ప్రభు స్తోత్రాలు చెల్లించు. ప్రార్థన అనుభూతి సంఘంలో మీరు దయచేయరు కాక నా ప్రార్థన అనుభూతి నానేసే ప్రతి బిడ్డకి నానేసే ప్రతి కుటుంబంలో మీరు దయచేయడం ప్రభు స్తోత్రాలు చెల్లించు. నన్ను నీ సేవకుడికి నానేసే ఒక సహకారులుగా ఉండడానికి సహాయం చేయడం ప్రభు స్తోత్రాలు చెల్లించు. అయ్యా మీ కొన్న అనేకమైన ఆత్మల కొరకు నీ సేవకుని ఏర్పరచుకున్నది మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. ఈ దోషులను బలపరచుకున్నాం. ఈ దోషులు వాడుకోమని అలాగే అనేసి ఈ దోషుల్ని అనేకమైన ఆత్మల కొరకు అనేక వాడికి అనేకమైన ఆత్మల కొరకు అనేసి పని చేయడానికి నీ కృపను నింపన్నారా స్తోత్రాలు. సంఘాన్ని స్థిరప చేసి సహాయం చేయమని ఈ మాటలు ఎవరైతే ఉన్నారో వారి హృదయంలో ఫలింప చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్.